పరిమితి ఆర్డర్ అంటే లిమిటెడ్ ఆర్డర్ అనమాట. ఒక స్టాకును కొనుగోలు చేయటానికి లేదా అమ్మటానికి, సేల్ చేయటానికి ఆర్డర్ నిర్దిష్ట ధర వద్ద ఉంచబడినప్పుడు దాన్ని లిమిటెడ్ ఆర్డర్ అంటారు. ఒక కొనుగోలు పరిమితి ఆర్డరు పేర్కొన్న ధర కంటే తక్కువ లేదా సమానమైన ధర వద్ద అమలు చేయబడుతుంది. మనం ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే ఒక 200 ఉందనుకోండి, ఆ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువలో కొనుక్కున్నప్పుడు లిమిటెడ్ 195కి మనం లిమిట్ కింద పెట్టినప్పుడు లిమిటెడ్ ఆర్డర్కి ఎప్పుడైతే వస్తుందో ఎగ్జిక్యూట్ అవుతుంది అప్పుడు బయ్యింగ్ ఆర్డర్ అనేది. అలాగే సేల్ వచ్చినప్పుడు 200 ఉన్నది మనం లిమిటెడ్ ఆర్డర్ వచ్చి 220 మీద సేల్ చేసినప్పుడు ఎప్పుడైతే 220 టచ్ అవుతుందో దాన్ని సేల్కి లిమిటెడ్ కింద సేల్ అయిపోతున్నట్టు, దాన్ని అమ్మకం చేసినట్టు అనమాట. పరిమిత ఆర్డర్ లిమిటెడ్ ఆర్డర్కి విరుద్ధంగా మీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్కెట్ ధరలో ఆస్తి కోసం కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్ చేసినప్పుడు దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. ఏదైతే మార్కెట్ ధరలో కనుక మనం కరెక్ట్ మార్కెట్ ధరలో పర్చేజ్ చేసినా సేల్ చేసినా దాన్ని మార్కెట్ ఆర్డర్ అంటారు. లిమిట్ పెడితే లిమిటెడ్ ఆర్డర్ అంటారు అనమాట. సో ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.